జ్యోతిష్యం పేరుతో నోటికొచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు ఇది భావ్యం మనం అర్థం చేసుకోవాలి. అయితే 4 నక్షత్రాల పేర్లు చెప్పి, ఈళ్ళకి జీవితంలో తల్లిదండ్రులు ఉండరు, పుట్టగానే చచ్చిపోతారు అని చెప్తారు. ఇంకో 4 నక్షత్రాల పేర్లు చెప్పి, ఈళ్ళు ఎంత కొట్టుకున్నా ఈళ్ళకసలు ఉద్యోగం రాదు, జీవితంలో ఈళ్ళకి జాబ్ చేసే యోగం ఉండదు అని చెప్తారు. ఇంకో 4 నక్షత్రాల పేర్లు చెప్పి, ఈళ్ళకసలు జీవితాంతం అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు ఈళ్ళు, ఈళ్ళకెప్పుడు అనారోగ్యమే, ఎప్పుడు రోగాలే అని చెప్తూ ఉంటారు. ఇంకో 4 నక్షత్రాల పేర్లు చెప్పి, ఈళ్ళకసలు వ్యాపారం చేత కాదు, జీవితంలో ఏ వ్యాపారం పెట్టినా ఈళ్ళకి లాస్ అయిపోద్ది, ఈళ్ళకసలు వ్యాపారం చేత కాదు అని చెప్తూ ఉంటారు. ఇలా చెప్పదు జ్యోతిష్యం, ఎప్పుడూ చెప్పదు, ఎన్నడూ చెప్పదు. జన్మజాతకంలో జీవుడు పుట్టిన దగ్గర నుంచి ఆయుర్దాయాన్ని లెక్క కట్టుకుని, ఆరోగ్యాన్ని చూసుకుని, ఆ విషయాలన్నీ మనం జన్మజాతకంలో చెప్పుకోవాలి. ఏవో నక్షత్రాల పేర్లు చెప్పి వాటితో ఇలా అయిపోతుంది, వీటితో ఇలా అయిపోతుంది అని చెప్పడం అసమంజసం. అలాగే ఉదాహరణలుగా ఏం చెప్తున్నారు వీళ్ళు, ఏదో సినిమాల్లో ఉన్న క్యారెక్టర్ల పేర్లు చెప్పి ఆ క్యారెక్టర్తో పోలుస్తున్నారు. అలా నక్షత్రాలను అలా ఎప్పుడు తప్పు చేయకూడదు, తప్పుగా మాట్లాడకూడదు. ఇంకొంచెం ముందుకెళ్ళి నాకు ఎవరో ఒక వీడియో పంపించారు. ఏంటి ఆ వీడియో అంటే, 4 నక్షత్రాల పేర్లు చెప్పింది ఆవిడ. చెప్పి వీళ్ళకి దయ్యాలు పడతాయని చెప్తుంది. ఆ బ్రాహ్మణ అమ్మాయి అనుకుంటా ఆ యాంకరు కొంచెం సరి చేయడానికి ప్రయత్నం చేసింది. అంటే వీళ్ళకి అవకాశం ఉంటుందంటారా దయ్యాలు పట్టడానికి అని ప్రశ్న వేసింది. ఆవిడ చతుర్ముఖ బ్రహ్మణి కదా, మరి ఆవిడ చెప్తోంది 4 నక్షత్రాలు చెప్పి, ఈ నక్షత్రాల వాళ్ళకి ఖచ్చితంగా దయ్యం పడుతుందని చెప్తోంది. ఇలాంటివన్నీ విని చూసి సాధారణంగా జ్ఞానం ఉంటుంది మనకి, మనం వాటన్నిటినీ నమ్మం. కానీ అల్పమైన మనస్కులు, అల్పమైన మేధాశక్తి ఉన్నవాళ్ళు అది చూసి అవన్నీ నిజమే అనుకుంటే ఎంత ప్రమాదం జరుగుతుంది. అసలు జ్యోతిష్యం అంటే ఏంటి? జీవుడి యొక్క కర్మఫలాలని తెలియజేసేది. ఆ కర్మఫలాలు ఏ కాలంలో ఏ కర్మను అనుభవిస్తాడు, ఆయుర్దాయం ఎంత ఉంది, శరీరం అనారోగ్యం చేసినప్పుడు ఏ అవయవాలకి సంబంధించిన అనారోగ్యాలు చేయవచ్చు, దానికి సంబంధించిన జాగ్రత్తలు ముందుగానే మనం ఎలా తీసుకోవాలి, అలాగే తల్లిదండ్రుల సంపదలు ఎలా ఉంటాయి, అన్నదమ్ములతో ఏ విధంగా ఉంటారు, వాక్కు ఎలా మాట్లాడగలుగుతారు, అలాగే జీవితంలో ఎటువంటి రాజయోగాలు ఏ కాలంలో వస్తున్నాయి, ఇలాంటి విషయాలన్నీ స్పష్టంగా చెప్పేది జ్యోతిష్యం. అంతేగాని ఈ రాశి వాళ్ళకి రాసి పెట్టుకోండి జరిగేది ఇదే, ఈ నక్షత్రాల వాళ్ళకి ఎలా అయిపోద్ది అని చెప్పడం చాలా పొరపాటు, అది చాలా తప్పు. అదంతా జ్యోతిష్య శాస్త్రం కానే కాదు, వీళ్ళందరూ కూడా జ్యోతిష్యులు కాదు.